దైవం అల్లాహ్ మానవులను సృష్టించే ముందే దైవదూతల్ని సృష్టించారు. వారిని మన కళ్ళు చూడలేవు. వారిని లెక్కిస్తే మానవుల కంటే ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో ఉంటారు. వారిలో కూడా కొత్త తరం జన్మిస్తుంది. వారు ఎల్లప్పుడూ దైవానికి కట్టుబడి ఉంటారు. వారికి కూడా కుటుంబ సంబంధాలుంటాయి. వివాహం వంటి పద్ధతులు కూడా ఉంటాయి. దైవానికి కట్టుబడి ఉండడంలో ప్రధానంగా 4 దైవదూతలుంటారు. వారిలో మొదటివారు జిబ్రాయిల్ గారు. దైవదూతలకు ఈయనే నాయకుడు. చరిత్రలో కనపడే ప్రతి ప్రవక్త గారి జీవితంలో ఖచ్చితంగా ఈయన ఉంటారు. ప్రవక్తలకు దైవాజ్ఞను ఈయన ఎల్లప్పుడూ చేరవేస్తారు. రెండవ వారు మికాయిల్ గారు. ఈయన ప్రకృతిని సంరక్షిస్తారు. సమయానికి వర్షాన్ని అలాగే ఎండలను రప్పిస్తారు. దైవాజ్ఞపై మానవుల ఆహారాన్ని సమయానికి ఈయన సమకూర్చుతారు. మూడవ ప్రధాన దైవదూత ఇజ్రాయిల్ గారు. ఈయనకు మరొక పేరే మలకుల్ మౌత్. మానవుల ఆయుష్ తీరిన వెంటనే వారి ప్రాణాలను శరీరం నుండి వేరు చేస్తారు. 4వ ప్రధాన దైవదూత ఇస్రాఫిల్ గారు. ప్రపంచం అంతమవుతుందనడానికి సూచనగా ఈయన తన సన్నాయిని ఊదుతారు. తర్వాత ప్రపంచం అంతమవుతుంది.